హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మనకి గోదావరికి దగ్గరలో ఉన్న ఇందారంలో ఉంటుంది ఈ కోట అనేది. సో, ఈ కోట గురించి నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. సో, ఈ కోట గురించి మీ అందరికీ దాదాపుగా కొందరికి తెలిసే ఉంటుంది. ఇందారంలో ఉన్న వాళ్ళకి, గోదావరికంలో ఉన్న వాళ్ళకి, దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ కోట గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. సో, అసలు ఈ కోట గురించి అంతా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని చూడండి పూర్తిగా. సో, మన ఛానల్ కంటెంట్ ఏంటంటే థియేటర్ వీడియోలు, టెంపుల్ వీడియోలు తీస్తాను నేను. కానీ ఇలాంటి వీడియోస్ అనేటివి అప్పుడప్పుడు తీసుకొని వస్తాను. నార్మల్‌గా ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అనేటివి. సో, ఎప్పటికీ రెగ్యులర్‌గా వచ్చేటివి థియేటర్ వీడియోలు, టెంపుల్ వీడియోలు వస్తాయి మన ఛానల్‌లో. ఒకసారి మీకు వీడియోస్‌లలోకి వెళ్ళి చూడండి. వీడియోస్‌లలో మీకు నచ్చిన వీడియో ఏదో ఒకటి ఉంటుంది. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఆ వీడియోస్‌ని. మీరు కూడా చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, ఛానల్ లోపలికి వెళ్ళి ఒకసారి అయితే చూడండి. సో, ఈరోజైతే ప్రజెంట్ ఇప్పుడు ఈ కోట గురించి మనం తెలుసుకుందాం. సో, వీడియోని పూర్తిగా చూడండి. సో, ఇందారంకు ఎలా రావాలంటే చాలా ఈజీ అండి. మంచిర్యాలకు వెళ్ళే బస్సులుంటాయి గోదావరిఖని నుంచెళ్ళి. గోదావరిఖనికి కాడ బస్సు ఎక్కుతాం. మనకు ఫస్ట్ స్టాపు ఇందారమే ఉంటుంది. ఇందారంలో దిగిన తర్వాత ఈ కోట దగ్గరికి రావాలంటే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు మనకి ఇక్కడికి ఎలా రావాలి అనేది. సో, ఈ కోట అనేది చాలా ఓల్డ్ అయితే కాదు. చాలా మీకు తెలిసిందే. ఎందుకు తెలిసిందే అనంటే ఈ కోట అనేది మనకి ఇటుకతోనే కట్టారు. అంటే ఎర్రటి ఇటుక ఉంటుంది కదా! సో, ఆ ఇటుకతోనే ఈ కోట అనేది కట్టారు. సో, ఆ కోట ఎర్ర ఇటుకతోని కట్టారు కాబట్టి మరి అంత ఓల్డ్ అనేది కాదు. సో, దీని గురించి ఇప్పుడు చూద్దాం ఈ కోట గురించి. సో, ఈ కోట నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే 1927లో ఈ కోట నిర్మాణం అనేది జరిగింది. ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఎవరంటే గోన వెంకట రాజముత్యం అనే అతను ఈ కోటను నిర్మించాడు. ఈ ఈయన మనకు నిజాం ప్రభువులకు బంటుగా పనిచేస్తూ ఉండేవాడనమాట. సో, ఈయన పాలనలో ఉన్న అక్కడ కొన్ని ప్రదేశాలు ఏంటి అంటే మహారాష్ట్ర సిరివంచ ఉంది కదా! అక్కడి నుంచెళ్ళి పెద్దపల్లి, తక్కలపల్లి వరకు, ఇంకోటి భూపాలపల్లి నుంచెళ్ళి వేములవాడ వరకు ఈయన ఆధీనంలో ఉన్నాయన్నమాట. దాదాపుగా 300కు పైగా గ్రామాలు ఈయన ఆధీనంలో ఉంటాయి. సో, మరి ఈయన ఏం చేస్తాడంటే ఈయన మనకు ఆ గ్రామాలలో ఉన్న ఈ ఉంటాయి కదా! ధాన్యం ఉంటుంది కదా! ఆ ధాన్యాన్ని పన్ను రూపంలో తీసుకొని మనకు నిజాం ప్రభువులకు అప్పగింపేవాడన్నమాట. అంటే వాళ్ళకు పన్ను రూపంలో తీసుకొని నిజాం ప్రభువులకు ఆ ధాన్యం అనేది పన్ను రూపంలో అప్పగింపేవాడు. సో, అదే ఈయన పని అన్నమాట. సో, చాలా నమ్మిన బంటుగా పనిచేస్తూ ఉండేవాడు. ఈ ఈయన అన్నమాట గోన వెంకట రాజముత్యం రావు అనే అతను. సో, ఇది అన్నమాట అక్కడ ఆయన చేసే పని. ఇక్కడ కనిపిస్తున్న ఈ హోల్స్ ఉన్నాయి కదా! ఆ హోల్స్ అనేటివి మనకి దీపాలు పెట్టుకోవడానికి పనిచేస్తాయన్నమాట. ఇక్కడ ఉన్నాయి కొన్ని. సో, ఈ కోట అనేది చాలా బాగుంటది. అసలు దీన్ని ఎవరు పట్టించుకోకపోవడంతోని అసలు ఇప్పుడు ఇది ఎందుకు పనికి రాకుండా పోయిందన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది అది ట్రిగ్గర్ పాయింట్ అని అంటారు. సో, ఇదంతా కోట వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట ఇదంతా. బ్యాక్ సైడ్ ఉంటుంది మొత్తం మీకిది. లోపల ఎలా ఉంటుందో అనేది మీరు చూసారు కదా! ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది మీకు ఇదంతా. సో, అసలు ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యేది. అప్పటినుంచెల్లి దీన్ని ఫస్ట్ నుంచెల్లి పట్టించుకొని మంచిగా ఉంచుకుంటే బాగుండేది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒకటికి రెంట్‌కు పోవడానికి తప్ప మరి ఎందుకు పనికి రావడం లేదు. అంతా గలీజ్ చేసేసారు ఇక్కడైతే. సో, ఇక్కడ చూస్తున్న ఈ బండలున్నాయి కదా! కింద బేస్మెంట్ బండలు. సో, ఆ బేస్మెంట్ బండలైతే చాలా బాగుంటాయి అసలు. అవి అసలు పలగనే పలగవు అవి. రాతి బండలు అంటారు అవి. వీటితోనే ఎక్కువ శాతం ఇలాంటి కోటలు అనేటివి కడతారు. బట్ ఈ కోట అయితే మనకి కింద బేస్మెంట్ వరకే అలాంటి బండలు పెట్టారు. పైన మీకు ఎర్రటి ఇటుకతోని ఈ కోట అనేది కట్టారు. సో, అందుకే ఇలా ఉందన్నమాట. సో, మంచిగా ఉండేది. అసలు ఇంత గలీజ్ చేసేసారు ఇదంతా. సో, అసలైన పాయింట్ ఏంటంటే అసలు దీని స్టోరీ చెప్తాను. ఇప్పుడు చూడండి అసలు ఏందనేది. 1927లో మనకి ఈ కోట నిర్మాణం అనేది జరిగింది. అసలు ఎందుకు జరిగింది? ఎవరి కోసం జరిగిందంటే మనకు ఈ వెంకట రాజముత్యం అయిన ఆయన ఆంధ్రాకి వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి. వెళ్తాడన్నమాట ఆంధ్రాకి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రాణిని చూస్తాడు. చూసిన తర్వాత ఆ రాణి కోసం ఈ కోటను అనేది కట్టించాడన్నమాట. కట్టించిన తర్వాత ఆ రాణిని తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రాణి అంటది, మా ఇంట్లో ఉండే గుర్రాలు ఉంటాయి కదా! ఆ గుర్రాలను కట్టేసేయడానికి తప్ప ఈ కోట అనేది ఎందుకు పనికిరాదు. సో, అలా ఉందన్నమాట. మా గుర్రాల కోసం కట్టినట్టుగా ఉంది ఈ కోట అని అంటుంది ఆ రాజుతోని. సో, అది చూసిన మనస్తాపానికి చెందిన మన వెంకట రాజముత్యం అతను ఈ కోటను అక్కడనే విడిచిపెడతాడన్నమాట. ఎవరు వాడకుంటే అలాగే శిథిలావస్థలో పడేలాగా, అసలు అందులో ఎవరు ఉండకుండా అలాగే విడిచిపెడతాడన్నమాట ఈ కోటను. సో, అంటే అలా చెప్తున్నారు మరి అక్కడున్న వాళ్ళందరూ. మరి అది నిజమా కాదా అనేది కరెక్ట్‌గా తెలియదు.
సో పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అనేది ఇలా ఉంటుంది కోట అయితే. కోట పైన మీకు 2 ఫ్లోర్‌లలో పైన ఉంటుంది. చాలా బాగుంటుంది కోట అయితే పైన. సో అప్పుడు ఎలా ఉండేనో తెలీదు కానీ ఇప్పుడు ఇలా ఉంది. సో అప్పుడు ఎలా ఉండో ఎంత బాగుండేదో మరి అప్పుడు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది మరి. సో మీరు పైకి వెళ్ళడానికి ఇలా మెట్లు కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి పైకి వెళ్ళడానికి. కింద పడితే కథం అంతే, ఇక ఏమీ లేదు. సో ప్రజెంట్ అయితే అంతా గలీజ్ అంతా చేసేసారు. ఒకటికి రెంట్కి తప్ప మరి దేనికి యూజ్ చేయడం లేదన్నమాట ఈ కోటను. సో మొత్తం టాప్కి పోయిన తర్వాత మీకు ఇలా ఉంటుంది మొత్తం మీకు. సో ఇలా కనిపిస్తుంది మొత్తం మీకు. అక్కడ ఇందారం రోడ్ కూడా కనిపిస్తుంది పైన నుంచి వెళ్ళి మీకు చూస్తే. సో ఇలా ఉంటుంది. సో ఇంకా అసలు ఈ కోటకు ఉండే తలుపులు కానీ, బండలు కానీ, అక్కడ ఉండేటి మంచి మంచి వస్తువులు కానీ ఏమయ్యాయి అని అంటే, సో అక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళు దొంగలు వెతికెళ్ళారు. ఆ తలుపులు కానీ, కాస్ట్లీకి సంబంధించిన ఏదైనా బండలు కానీ, ఏమన్నా మంచి మంచివి ఉంటాయి కదా, అవన్నీ మనకి ఆ దొంగలు వెతికెళ్ళారని అక్కడ గ్రామస్తులు అందరూ చెప్తున్నారు. సో కోట అయితే పైకి ఎక్కిన తర్వాత మీకు ఇలా ఉంటుంది మీకు. సో మనకి ఇటుకతోనే కట్టారు ఇది, మొత్తం బండతోనైతే కాదు. సో మనకి గోల్కొండ అనేది ఎలా ఉంటుంది, మొత్తం బండతోనే ఉంటుంది అది. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. గోల్కొండ వీడియో అనేది హైదరాబాద్లో ఉంటుంది కదా, ఆ గోల్కొండ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒకటి హుసేన్ సాగర్ దగ్గర ఒక లేక్ పార్క్ ఉంటుంది. అది 10 ఎకరాలలో ఉంటుంది ఆ పార్క్ అనేది. ఆ వీడియో కూడా చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి వీడియోస్లలో చూడండి. వీడియోస్లలో మీకు నచ్చిన వీడియో ఏదో ఒకటి ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ది. సో అదన్నమాట. థియేటర్ వీడియోస్ ఉంటాయి బొచ్చడు, అసలు అవన్నీ చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మనకి ప్రాచీనమైన కోటలు, గుళ్ళు ఇవంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే ఇలాంటి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. మన థియేటర్ వీడియోలు, టెంపుల్ వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఇలాంటివి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి వీడియోస్ అనేవి చాలా చేద్దాం. నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేటివి నేను తీసుకొస్తూ ఉంటాను. సో ఇదన్నమాట ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసుంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ. సో ఇది ఈ వీడియో.